V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మే 11 సాయంత్రం నుంచి 14వ తేదీ వరకు అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు. మద్యం షాపులకు షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ హెచ్చరిక. మహబూబాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్లమెంట్ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని భారీ ర్యాలీ. ఉద్యమ పార్టీలకు ఓట్లు వేయాలి, దోపిడీ చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలంటున్న అభ్యర్థి మురళీకృష్ణ. నల్గొండ జిల్లా పట్టణంలో లయన్స్ క్లబ్ వేదికగా సమాచార హక్కు అవగాహన సదస్సు ఏర్పాటు. సమాచార హక్కును కాపాడే పార్టీలకు మద్దతు తెలపండంటున్న వికాస సమితి అధ్యక్షులు. మద్యం షాపులకు షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ హెచ్చరిక. ఎన్నికల వేళ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మద్యం, కల్లు అమ్మడం నేరమని మీడియా ద్వారా సూచించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎక్కడ మద్యం అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. వైన్స్, బార్లు అన్నింటినీ ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 14వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశించారు. ఎక్కడైనా మద్యం అమ్మినట్లు, పంచినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. 5/2024 సాయంత్రం 5 గంటల నుంచి డ్రై డే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు డ్రై డే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ షాద్నగర్ సర్కిల్లో ఉన్నటువంటి మండలాలు షాద్నగర్, ఫరూక్ నగర్, కేశంపేట, నందిగామ, కొత్తూరు, చౌదరిగూడ అండ్ కొందరు ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు రేపు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ తేదీ 13వ తారీఖు నాడు పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఈ అన్ని షాపులు, కళ్ళు దుకాణాలు, వైన్ షాపులు, బార్ షాపులు అన్నీ మూసివేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఎటువంటి తీసి అమ్మడం కానీ, చేయడం కానీ, ఇంకెక్కడ ఊళ్ళలో అమ్మడం కానీ అటువంటి ఏమైనా ఉంటే మన నోటికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 100% డ్రై డే కొనసాగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కంప్లీట్గా పోలింగ్ కంప్లీట్ అయ్యిందని ఆర్ఓ గారు డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే షాప్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా తీసుకొచ్చి అమ్మడం కానీ, బెల్ట్ షాప్లలో అమ్మడం కానీ, ఇంకేదైనా తీసుకొచ్చి వేరే దగ్గర అమ్మడం కానీ, కళ్ళు దుకాణాలలో అమ్మడం కానీ, బెల్ట్ షాప్లలో అమ్మడం కానీ ఇంకేదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు చేపడతాం. ఉద్యమ పార్టీలకు ఓట్లు వేయాలి, దోపిడీ చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలంటున్న అభ్యర్థి మురళీకృష్ణ. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని ఆకాంక్షిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ పార్టీలకు ఓటు వేయాలని, దోపిడీ చేసే వారికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 18 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏం సాధించాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మన అభ్యర్థి ఎవరు? మన మోడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో రైతాంగం పండించిన పంటలకు ఎంఎస్పీ చట్టం తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఇప్పటిదాకా అమలు చేయకుండా పుట్టదాఖలు చేసినటువంటి స్థితి మన దేశంలో కొనసాగుతుంది. అందుకోసం మతం పేరుతోటి, ఇవాళ కులం పేరుతోటి, మందిరాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలు తీసుకొస్తున్నటువంటి మోడీని గెలిపిద్దామా, లేక ప్రజాపక్షాన నిలబడినటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సిపిఐఎం న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మురళీకృష్ణ ఓటేద్దామా ఒక్కసారి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ప్రజల పక్షాన ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాల గోదావరి లేదా పర్యావరణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల పొడవు బట్టి పంచినటువంటి సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఘనమైనటువంటి ఫారెస్ట్ భూములు అనేది ఆ భూములకు ఇచ్చేసి, అంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగా భూములన్నింటినీ గుంజుకొని అప్పుడు నేను పట్టాలు చెప్పాడు. ఒకప్పుడే 2 సార్లు ఎన్నికలు చేసినప్పుడు మైబాదులో, ఇల్లందులో కుర్చీ వేసుకుని మీటింగ్లు మాట్లాడేటప్పుడు నేను వచ్చేసి మీ పల్లెల్లోకి వచ్చేసి కుర్చీ వేసుకొని కూర్చొని మీ అందరికి పట్టాలు వచ్చే వరకు ఇక్కడే ఉండి నేను వెళ్తానని చెప్పేసి పెద్ద అబద్ధం ఆడాడు. అలా ఏ పరిస్థితుల్లో ఇవాళ
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 సంస్థలు కలిపి ఈ మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఈ ప్రజా సమస్యల మీద పనిచేయాలని, ఇవాళ గెలిస్తే ఒక లెక్క, గెలకపోతే ఇంకో లెక్క. గెలిస్తే ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ చట్టాలని ఖచ్చితంగా 100% అమలు జరపాలని ఇలా పార్లమెంట్ లో పోరాడతాం. మీ ప్రజల తరఫున అక్కడ గుర్తు చెప్తాం, ప్రజల తరఫున అక్కడ నిలబడతాం, ప్రజల తరఫున అక్కడ మాట్లాడతాం. అలా కాకుండా ఓడిపోతే ప్రజలు వేసినటువంటి ఓటు శాతాన్ని బలంగా తీసుకొని ఇలా ఈ ప్రభుత్వాలతోటి పాలకులతోటి ప్రజల ద్వారా బయట చేస్తాం. చట్టబద్ధమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మెడలోంచి ప్రజల సమస్యలు పరిష్కరించే వైపు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే కామ్రేడ్స్, ఇవాళ ఇక్కడ నన్ను నిలబెట్టారు. నాకు నా ఎన్నికల గుర్తు కుండ గుర్తుకు ఓటేసేసి ఈ ఉద్యమాలకు మీరు అందరూ చేయూత ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ భవనం వేదికగా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపన అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర గారితో పాటు ముఖ్య అతిథులుగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, సమాచార హక్కు వికాస సమితి గౌరవ అధ్యక్షులు చైర్మన్ కాచం సత్యనారాయణ, పలువురు ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్రె వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర గారు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రుడు కృష్ణారెడ్డి గారు, తోటి సమాచార హక్కు కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పెరిన, అలాగే మన బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, చాలా మంది అందరి పేరు కొంచెం పేరు ఇచ్చేసినటువంటి సమాచార హక్కు వికాస సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తరచు 2005 అక్టోబర్ 12న ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి పేరులో సమాచార హక్కు చట్టాలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1 సంవత్సర కాలం వరకు కూడా సమాచార హక్కు చట్టంతో చాలా వరకు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా పనిచేస్తున్నాం. మనం కూడా సమాచార హక్కు వికాస సమితి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నాకు తెలిసి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద సమాచార హక్కు కార్యకర్తలు పనిచేసిన అతిపెద్ద సంస్థ ఏదైతుంది అది సమాచార హక్కు వికాస సమితి. ఏ పార్టీలకు అనుబంధంగా లేకుండా ఇండిపెండెంట్గా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను పెంచి పెద్దలు ప్రప్రదంగా అప్పుడు ఉన్నటువంటి కమిషనర్లు ఉన్నటువంటి వర్రె వెంకటేశ్వర గారు కావచ్చు, కేంద్ర సమాచార కమిషనర్ గారు మాడవ శ్రీధర్ గారు, సమాచార హక్కు చట్టానికి పితామహుడు అయినటువంటి సుభాష్ చంద్ర అగర్వాల్ గారు, అట్లనే చాలా మంది మేధావులను ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకొచ్చి సమాచార హక్కు యొక్క చట్టానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమున్నాయి, ఆ చట్టం కల్పించినటువంటి హక్కులు ఏమున్నాయి, దాన్ని ఏ రకంగా ప్రజలకు తీసుకోవాలి, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాటి నుండి నేటి వరకు ఎన్నో కార్యక్రమాల్ని మన సమాచార వికాస సమితి కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టింది. అదే కాకుండా ఈ రోజు వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఈ ఇంత క్రిటికల్ ఎలక్షన్ మూవ్మెంట్లో కూడా సమాచార హక్కు వికాస సమితి యొక్క ధైర్యంగా సాహసం చేయడం అనేది ఇప్పుడు మీటింగ్ పెట్టడం అనేది 3 రోజులైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో పైసలు ఇస్తే కానీ రానటువంటి పరిస్థితుల్లో ప్రజలు మన సమాచార హక్కు వికాస సమితి కార్యక్రమాలు స్వచ్ఛందంగా ఇంతమంది రావడం అనేది గర్వంగా మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంత్. అదే కాకుండా దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ పోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మన సమాచార హక్కు వికాస సమితికి సంబంధించినటువంటి పోస్టర్లు కానివ్వండి, పాంప్లెట్లు కానివ్వండి, నిర్విరామంగా మనం ప్రజలకు సేవ చేసే దాంట్లో పూర్తిగా బాధ్యతలు పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కొన్ని చట్టాలను నిర్వీర్యం చేసే దాంట్లో కీలక భూమికలను నిర్వహిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బీజేపీ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే రాజా సింగ్, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, ఎమ్మెల్యే రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో రాజా సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ని ఆశీర్వదించి మరోసారి పార్లమెంటుకు పంపాలని, పాటిల్ గెలిస్తే లింగాయత్ సమాజం నేత, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నారు. దేశంలో మోదీ గెలిస్తే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు. खतरनाक बात है मेरे मित्रों, जिस प्रकार से ही कांग्रेस जब राज्य में थी तो इन्हीं के कार्यकाल में भारत के 2 हिस्से हुए, एक बना पाकिस्तान, दूसरा बना हिंदुस्तान। ये शिक्षा नेहरू थे वो समय पर प्रधानमंत्री। आज मेरे मित्रों, आज हमारा भारत देश सुरक्षित है तो वो हमारी आर्मी की वजह से। आज हमारा भारत देश सुरक्षित है तो प्रधानमंत्री मोदी जी की वजह से। अगर मोदी जी खत्म तो कोई भी हिंदू नहीं बचेगा मेरे मित्रों, कोई भी हिंदू नहीं बचेगा। तो ये बात भारत में ब्लास्ट कर रहे हैं, लोगों को मार रहे, थोड़ा देखिए, हम आपसे रिक्वेस्ट कर रहे हैं। लेकिन अगर पाकिस्तान से अगर एक बम फूटता है तो यहाँ से मिसाइल जाकर उनको ठोकने का काम। अगर पाकिस्तान से एक मिसाइल आती है तो यही प्रधानमंत्री जी ने हमारी सेना को छूट दे के रखा है, यही हमारी सेना जाकर सर्जिकल स्ट्राइक करती है मेरे मित्रों, करती है। पाकिस्तान में घुसकर मारने वाली सेना हमारा प्रधानमंत्री है। तो क्या ऐसा प्रधानमंत्री चाहिए आपको? प्रधानमंत्री चाहिए सेना को देखकर, मोदी जी को देखकर ये मणिशंकर अय्यर, ये कांग्रेसी के लोग दिमाग खराब हो गया इनका। ये कहते हैं कि उनके पास एटम बम है, तो मणिशंकर अय्यर को कहना चाहूंगा, अरे उसके पास एटम बम है तो हमारे पास भी एक बहुत बड़ा परमाणु बम है। अरे अगर मोदी जी कहेंगे जितनी पाकिस्तान में जनसंख्या है ना, उससे ज्यादा हमारे भारत में तो कैदी है। अगर मोदी जी कहे दे जितने कैदी है उनको अगर कह दे कि तुम्हारी सजा माफ, तो साला सवेरे होते होते पूरा पाकिस्तान साफ। हिंदुस्तान बन रहा है। आज लाखों की संख्या में राम मंदिर दर्शन कर रहे हैं, वहाँ पर बाबर नाम का एक ताला लगाएंगे और राम मंदिर हम फिर से बंद करवा देंगे। ये कांग्रेसी कहते हैं मेरे भाइयों, क्या ऐसा हम होने देंगे? क्या ऐसा हम होने देंगे? आज एक टीवी में एक सीनियर कांग्रेसी जिसका दिमाग खराब हो गया, जो बूढ़ा हो गया, जिसको मेंटल हॉस्पिटल में जाने की आवश्यकता है, मणिशंकर अय्यर, वो क्या कहता है कि पाकिस्तान से पंगा नहीं लेना चाहिए। कहता है भारत देश का मणिशंकर अय्यर, वो कहता है। భైంస లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, గొడవలకు పోవొద్దని సూచించారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ పూర్తి పటిష్ట పోలీస్ బందోబస్తుతో శాంతియుతంగా భైంస ఉందని అన్నారు. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్ లో హనుమాన్ భక్తుల ఆందోళన, కేటీఆర్ వాహనంపై దాడి కేసులో 23 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతానికి 4గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎవరైనా ఉద్రిక్త వాతావరణానికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని, ప్రజలు రూమర్స్ నమ్మక సంయమనం పాటించాలన్నారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఇది అక్రమ అరెస్టులని వాపోతున్నారని తెలిపారు. అరెస్టు అయిన వాళ్లలో హనుమాన్ దీక్ష స్వాములు కూడా ఉన్నారని వెల్లడించారు. దారితీసిన సంఘటన బట్టి మేము కేసు బుక్ చేయడం జరిగింది. దాంట్లో 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఏ రకమైన ఉద్రేకాలకు దారితీసే పరిస్థితులకి
ఎవరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని రూమర్స్ నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాను. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కూడా అయింది, అది కూడా చేస్తాం. సెక్షన్స్ రకరకాల సెక్షన్స్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. కాకపోతే అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మకుండా బైన్ సైజ్ సేఫ్. ఎక్కడ ఏం రకమైన గొడవలు జరగడం లేదు. ఏ రకమైన గొడవలు జరిగినా కూడా దానికి ఆస్కారం లేకుండా మేము పెట్రోలింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏమీ లేదు ఇక్కడ. అనవసరంగా రూమర్స్ నమ్మొద్దు. అండ్ ఏ రకమైన సమాజంలో ఉద్రిక్తులు రెచ్చగొట్టేలాగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా బిహేవ్ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు కుటుంబ సభ్యులు పాపారావు కుమారులు ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టి అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అనంతరం మద్దికుంట గ్రామంలోని పాపారావు స్వగృహంలో గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల ఇన్ఛార్జ్ చక్రధర్ రెడ్డి, జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కొండయ్య, మండల నాయకులు గజ్జల రాజు, శ్రీనివాస్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. अरे और चिट्टा बाबू दे అత్యంత కనబడకున్నా సరే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మే 11 సాయంత్రం నుంచి 14వ తేదీ వరకు అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు. మద్యం షాపులకు షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ హెచ్చరిక.
మహబూబాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్లమెంట్ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని భారీ ర్యాలీ. ఉద్యమ పార్టీలకు ఓట్లు వేయాలి, దోపిడీ చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలంటున్న అభ్యర్థి మురళీకృష్ణ. నల్గొండ జిల్లా పట్టణంలో లయన్స్ క్లబ్ వేదికగా సమాచార హక్కు అవగాహన సదస్సు ఏర్పాటు. సమాచార హక్కును కాపాడే పార్టీలకు మద్దతు తెలపండంటున్న వికాస సమితి అధ్యక్షులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.